తెలంగాణ ఎబ్సెట్ తెలంగాణ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ఎగ్జామ్ అయితే కంప్లీట్ కావడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన రిజల్ట్స్ అనేది మన వాళ్ళందరూ కూడా చెక్ చేసుకున్నారు, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అని చెప్పి. సో మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనే దాన్ని బట్టి మనకు ర్యాంక్ అనేది డిసైడ్ అవుతుంది అన్నట్టు. సో ఈ ర్యాంక్ని బట్టే మనకు ఏ కాలేజ్ లోపల సీట్ వస్తుందని చెప్పి డిసైడ్ అయితే కావడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఒకవేళ మీకు 80+ మార్క్స్ వస్తే మంచి ర్యాంక్ వస్తుంది అండ్ మంచి టైర్ 1 కాలేజ్ లోపల సీట్ రావడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఇఫ్ మీకు 50 to 80 మార్క్స్ మధ్య లోపల వస్తే మాత్రం మీకు టైర్ 2 ఆర్ టైర్ 3 కాలేజ్ లోపల సీట్ వస్తుంది అన్నట్టు. అండ్ ఈ టైర్ 2 ఆర్ 3 కాలేజీలలో జాయిన్ అయ్యేదానికన్నా ఏదైనా ఒక మంచి ఎంట్రన్స్ రాసి మంచి టాప్ కాలేజ్ లోపల జాయిన్ అయితే బెస్ట్ అని చెప్పి నా ఒపీనియన్. సో దీనికోసం నేను మీకోసం ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే సజెస్ట్ చేస్తున్నా. అండ్ రీసెంట్గా నాకు ఈ ఎగ్జామ్ గురించి అయితే తెలిసింది. అండ్ ఈ ఎగ్జామ్ లోపల ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే మనకు ఫిజిక్స్ ఉండదు, కెమిస్ట్రీ అయితే ఉండదు అన్నట్టు ఈ ఎంట్రన్స్ లోపల. ఈ ఎంట్రన్స్ ప్యాటర్న్ అనేది ఎట్లా ఉంటుంది అంటే మనకు మ్యాథ్స్ ఉంటుంది అండ్ దాంతోపాటుగా లాజికల్ రీజనింగ్ అయితే ఉంటుంది అన్నట్టు. ఒకవేళ మీకు మ్యాథ్స్ మీద మంచి గ్రిప్ ఉండి మీరు సిఎస్సి సైడ్ వెళ్దాం అనుకుంటే మాత్రం దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. కాబట్టి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది నేను మన డిస్క్రిప్షన్ లోపల ప్రొవైడ్ చేసిన ఈ ఎగ్జామ్కి సంబంధించి ఆల్రెడీ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ దాంతోపాటుగా ఈ ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది మన పిన్ కామెంట్ లోపల కూడా పెట్టినా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, మీకు ఐడియా వస్తుంది. ఈ ఎగ్జామ్ క్లియర్ చేస్తే మీకు దొరికే అడ్మిషన్ అనేది ఒక టైర్ 1 లెవెల్ లోపల ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఎన్ఐటి ఐఐటి రేంజ్ లోపల ఈ ఎగ్జామ్ క్లియర్ చేస్తే మీకు మంచి కాలేజ్ లోపల అడ్మిషన్ అయితే దొరుకుతుంది. టైర్ 1 టెక్ కాలేజ్ లోపల అయితే మనకు ఉండడం అయితే జరుగుతుంది అన్నట్టు. అండ్ దీనికి సంబంధించి మనకు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ ఈ కాలేజ్ వాళ్ళు అరౌండ్ 1 crore వరకు ఇంటర్న్షిప్ స్టైఫండ్ అయితే ఎర్న్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. అండ్ ఎవ్రీ 3 స్టూడెంట్స్ లోపల ఒకరు ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ అయితే చేస్తున్నారు, యూఎస్ లోపల లేకపోతే దుబాయ్ లోపల. అండ్ మనకి గూగుల్, రెప్లిట్ అండ్ ఎమర్జెంట్ లాంటి కంపెనీ లోపల కూడా మన వాళ్ళు వర్క్ అయితే చేస్తున్నారు. అండ్ దాంతోపాటుగా రీసెంట్గా గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ లోపల ఈ కాలేజ్ స్టూడెంట్స్ చాలామంది ఐఐటి స్టూడెంట్స్ని అవుట్ పర్ఫామ్ కూడా చేయడం అయితే జరిగింది అన్నట్టు. ఇది రెజ్యూమ్ లోపల మనకు మంచి వాల్యూని అయితే యాడ్ చేస్తుంది. ప్లేస్మెంట్ టైం లోపల మనకు కంపెనీస్ దగ్గర ఎక్స్ట్రా అడ్వాంటేజ్ కూడా ఉంటుంది అన్నట్టు. అండ్ మనకి క్యాంపస్ లోపల రెగ్యులర్గా హ్యాకథాన్స్, ఏఐ కాన్ఫరెన్సెస్, ఓకేనా, ఏఐ ఓపెన్ ఏఐకి సంబంధించి, గూగుల్ జెమినైకి సంబంధించి ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. అండ్ మనకి క్యాంపస్ లోపల రెగ్యులర్గా ఈవెంట్స్ అయితే అవుతూ ఉంటాయి. అండ్ మనకి ఇక్కడ బీటెక్ లోపల 3 స్పెషలైజేషన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 3 స్పెషలైజేషన్ కూడా ట్రెండింగ్ స్పెషలైజేషన్స్ని వీళ్ళైతే ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో అప్లైడ్ ఏఐ అని చెప్పి, అండ్ దాంతోపాటుగా ప్రోడక్ట్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ అని చెప్పి, క్లౌడ్ అండ్ బిగ్ డేటా అని చెప్పి మనకు 3 ట్రెండింగ్ స్పెషలైజేషన్స్ని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఎక్స్పెషల్గా ఈ క్లౌడ్ అండ్ బిగ్ డేటా ఏదైతే ఉందో ఇది గూగుల్ కొలాబరేషన్స్ తోటి మనకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే మనకు గూగుల్ ఎక్స్పర్ట్స్ నుండి డైరెక్ట్గా లెర్నింగ్ అయితే ఉంటుంది. అండ్ ఆల్రెడీ వెబ్కాన్ లాంటి కంపెనీస్, టాప్ హ్యాకథాన్స్ కూడా ఇక్కడైతే జరిగినాయి. వై కాంబినేటర్, గూగుల్, ఎమర్జెంట్ లాంటి బిగ్ ఆర్గనైజేషన్స్ తోటి కూడా మనకు కొలాబరేషన్ ఉండడం అయితే జరిగింది అన్నట్టు. సో స్టూడెంట్స్కి లేటెస్ట్ టెక్ స్టాక్స్ కూడా వీళ్ళు నేర్పడం అయితే జరుగుతుంది. అండ్ రియల్ టైమ్ వీళ్ళు బిల్డ్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ని కూడా వీళ్ళు ఫ్లట్టర్, MERN, రియాక్ట్, యాంగులర్ తోటి వీళ్ళు బిల్డ్ అయితే చేస్తారు అన్నట్టు. ఓకేనా. సో లేటెస్ట్ టెక్ స్టాక్స్ తోటి వీళ్ళు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా బిల్డ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ కొంతమంది స్టూడెంట్స్ ఓన్గా స్టార్టప్స్ స్టార్ట్ చేసి అండ్ దాంతోపాటుగా ఏఐ టూల్స్ని కూడా క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. అండ్ మనకు బీటెక్ లోపల మెయిన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంది కదా అంటే అవుట్డేటెడ్ కరికులం. కానీ ఇక్కడ కరికులం అనేది ఏఐ ఫస్ట్ అప్రోచ్ లోపల ఉంటుంది అన్నట్టు. మనకి ఏఐ ఫస్ట్ అప్రోచ్ లోపల ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన కరికులం అనేది మైక్రోసాఫ్ట్ అండ్ మెటా ప్రొఫెషనల్స్ అయితే డిజైన్ చేస్తారు అన్నట్టు. అండ్ స్టూడెంట్స్కి ఇక్కడ 11 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే నేర్పిస్తారు. అండ్ వీళ్ళు అంటే నార్మల్గా ఏంటంటే 11 కోడింగ్ ప్రోగ్రామ్స్ తోటే వీళ్ళకు స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. చాలా కాలేజ్ లోపల స్టూడెంట్స్కి ఎట్లా అంటే
4 ఇయర్స్ తర్వాత కోడింగ్ లాంగ్వేజెస్ అయితే నేర్పిస్తారు. కానీ ఇక్కడ ఎట్లా అంటే 11 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది సో స్టార్టింగ్ నుండే మనకు స్టార్ట్ చేయడం అయితే జరుగుతున్నట్టు. అండ్ ఇక్కడ స్టూడెంట్స్ ఆల్రెడీ ప్రాజెక్ట్స్ గానీ, ఓకేనా, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ గానీ, ఇంటర్న్‌షిప్స్ గానీ బిల్డ్ చేయడం గూడా చేస్తున్నారన్నట్టు. అండ్ మనకి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేది ఎర్లీ టైమ్ నుండే ప్రొవైడ్ చేస్తారు. ఎట్ ఏ టైమ్ మన కోడింగ్‌తో పాటు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా తెలిస్తే ఏంటంటే ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ మనకి మంచి ఆపర్చునిటీస్ కూడా ఉంటాయన్నట్టు. అండ్ మనకి గెస్ట్ లెక్చర్స్ అనేది గూగుల్, అమెజాన్, బెయిన్ అండ్ కంపెనీ, క్రెడ్ లాంటి కంపెనీ ఫౌండర్స్ తోటి మనకు గెస్ట్ లెక్చర్స్ అయితే క్యాంపస్ లోపల కండక్ట్ చేస్తూ ఉంటారు. క్యాంపస్ లోపల గెస్ట్ లెక్చర్స్ అనేది అవుతూ ఉంటాయి అన్నట్టు. అండ్ మన క్యాంపస్ కూడా సరౌండింగ్ మొత్తం టెక్ కంపెనీస్ తోటి ఉంటుంది కాబట్టి ఈ స్ట్రాంగ్ నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ అయితే మనకు ఎక్కువగా అయితే ఉంటాయి అన్నట్టు. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లోపల మనకు నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న సిచ్యువేషన్ లోపల నెట్వర్కింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. జాబ్ రావడానికి నెట్వర్కింగ్ అనేది చాలా హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో మనకు బెంగళూరు లోపల మనకు కాలేజ్ అనేది ఉంది కాబట్టి మనకు ఎక్కువ అంటే బెంగళూరు టెక్ ఎకో సిస్టమ్ అనేది మనకు పెద్ద అడ్వాంటేజ్ నెట్వర్కింగ్ని బిల్డ్ చేసుకోవడానికి. అండ్ దాంతోపాటుగా మనకి గెస్ట్ లెక్చర్స్ అనేది అవుతూ ఉంటాయి కాబట్టి మనం అక్కడ నుండి ఎక్కువగా నెట్వర్కింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటుగా మనం మెయిన్గా ఏంటంటే మంచి స్కిల్ సెట్ని కూడా బిల్డ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. అండ్ మనకి క్యాంపస్ లోపల మనకు ఆర్కేడ్ ఎర్నా కావచ్చు, క్రియేటర్ రూమ్ కావచ్చు, AR/VR జోన్ కావచ్చు, గేమ్ జోన్స్ కూడా మనకు క్యాంపస్ లోపల ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. మనకి రెజ్యూమ్ లోపల మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే ఇంటర్న్‌షిప్స్, హ్యాకథాన్స్, AI స్కిల్స్, ప్రాజెక్ట్స్, నెట్వర్కింగ్ అనేది మనకు రెజ్యూమ్ లోపల చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయి అని అంటే మనకు బెంగళూరు లోపల ఉన్న పోలారిస్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ లోపల ఇవన్నీ కూడా మనకు అవైలబుల్గా ఉండడం అయితే జరుగుతున్నట్టు. సో దీనికి సంబంధించి మనకు డిగ్రీ అనేది మేధావి స్కిల్స్ యూనివర్సిటీ నుండి UGC అప్రూవ్డ్ బీటెక్ డిగ్రీ అయితే మనకు ఇవ్వడం అయితే జరుగుతున్నట్టు. అండ్ దీనికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఈ వీక్ లోపలనే జరుగుతుంది. అండ్ ఆల్మోస్ట్ మనకి 70% ఆఫ్ ద సీట్స్ అయితే ఫిల్ కావడం అయితే జరిగింది అన్నట్టు. అండ్ ఇదే మీకు లాస్ట్ ఛాన్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు ఇంకా ఈ ఎగ్జామ్ని అటెంప్ట్ చేయకపోతే మాత్రం సో ఈ ఎగ్జామ్ని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. నేను చెప్పినట్టుగా ఈ ఎగ్జామ్ అనేది కంప్లీట్గా మ్యాథ్స్ అండ్ దాంతోపాటుగా రీజనింగ్ని బేస్ చేసుకొని ఉంటుంది అన్నట్టు. కాబట్టి మీరు ఎప్సెట్ ఎగ్జామ్ ఆల్రెడీ రాసిరు కాబట్టి ఈ ఎగ్జామ్ని కూడా రాయండి. అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లోపల అండ్ దాంతోపాటుగా పిన్ కామెంట్ లోపల పెట్టిన ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం అనల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండుర్రి. డూ ఫాలో us. Thank you so much.